శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్టం ఏంటంటే శుక్రుడు స్వక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల మరి ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి మీకు వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇది కూడా చాలా చక్కని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ శుక్రుడి పైన శని యొక్క కోణ దృష్టి ఏర్పడడం వల్ల మరి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అటు వివాహ ప్రయత్నం ఫలిస్తుంది, అటు ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే ఏంటంటే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీరు ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా వేరే యాంగిల్లో మీరు గతంలో ప్రయత్నం చేసిందో కొత్తదో ఉద్యోగం రావడం జరుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా అప్పటిదాకా మీరు ఒక సంబంధం కొరకు మాట్లాడుతూ ప్రయత్నాలు చేస్తుంటే అనూహ్యంగా ఆల్ ఆఫ్ ది సడన్ ఇంకొక సంబంధం వచ్చి వివాహం కూడా తొందరగా కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ వారంలో ఈ రాశివారు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటే మంచిది. ఇంకా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం ఉచ్చస్థితుడై ఉండడం వల్ల రవితో కలిసి ఉండడం వల్ల మీకన్నా ఉన్నత హోదా కలిగి బాగా విద్యావంతురాలై ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి భార్య లేదా మీకు భర్త వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ సమయంలో వివాహ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా మీ యొక్క స్థాయి కన్నా ఉన్నత స్థాయి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దానికోసం మీరు ఏమాత్రం సంకోచించకుండా ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేస్తే తొందరగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే రాశిలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు ఏదో విధంగా తర్జన భర్జన చేస్తూ ఇది మనకే ఎందుకు వచ్చింది అన్నటువంటి అపోహలు విడిచిపెట్టి ఇచ్చిన అవకాశం లేదంటే వచ్చిన అవకాశం భగవంతుడు ఇచ్చిందిగా భావిస్తే 100% దాన్ని మీరు స్వీకరించగలుగుతూ ఉంటారు. లేదా ఇలాగా వచ్చిన ప్రతిదాన్ని కూడా దానికి దీనికి నిర్ణయం సరిగ్గా తీసుకోలేక ప్రతిదాన్ని కూడా ఏదో సక్సెస్ఫుల్గా వెళ్దామని దాన్ని అనేక రకాల వంకలు పెడుతుంటే వచ్చిన అవకాశం పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో వృత్తిపరంగా మాత్రం 100% జాతకుడికి మార్పు ఇండికేట్ చేస్తుంది. దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు తృతీయ స్థానంలో సంచరిస్తూ అతి తొందరలో అంటే నెక్స్ట్ వీక్లోనే మీకు వక్రగమనం పొందడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నవారికి ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లేని పక్షంలో ఏదో విధంగా సడన్గా అయినా ఉద్యోగం మారవలసి ఉంటుంది. కాబట్టి దాని కొరకు ముందుగానే జాతకుడు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా 100% మారచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అయితే మీరు సొంత ప్రాంతంలో కాకుండా అంటే ఎక్కడైతే మీరు ఉండి ఎక్కడైతే మీరు డిగ్రీ పూర్తి చేశారు పేరెంట్స్ ఎక్కడ ఉంటారో అక్కడ కాకుండా వేరే ప్రాంతంలో మీరు వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ప్రయత్నం చేయడం వల్ల ఈ సమయంలో మీకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా మరి ఈ వారంలో లేదా ఈ నెలలో గృహ నిర్మాణం కానీ ఇంటి స్థలం కానీ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకు కూడా కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం అలాగే శని భగవానుడు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఏదో కారణంగా మీరు రుణం చేయవలసి ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదైనా గృహం లాంటిది కొనుక్కుంటే 100% మీకు తగిన ధనం దొరుకుతుంది. అలాగే గృహం కూడా సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం భయపడకుండా ఎవరికన్నా అప్పు ఇవ్వడానికో లేదంటే ఏదన్నా ఇంకొక వస్తువులు కొన్నాకో అలాంటి దానికైతే మీరు రుణం చేయక్కర్లేదు. కేవలం గృహ నిర్మాణం కొరకు కానీ ఇంటి స్థలం పొలము భూమి అటువంటి కొనుక్కోవడానికి అప్పు చేస్తే అది ఖచ్చితంగా దానివల్ల మీకు కలిసి వస్తుంది. అదే మీరు వ్యాపారం చేద్దామనో షేర్లో పెట్టుబడి పెడదామనో ఎవరికన్నా అధిక వడ్డీకి అప్పిద్దామనో అప్పు చేస్తే మాత్రం 100% తిరిగి పోగొట్టుకొని దానివల్ల అనేక కష్ట నష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ధనం పెట్టుబడి పెట్టే విషయంలో కానీ ఒకరికి ఇచ్చే విషయంలో కానీ 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు
లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ, లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని, లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ, లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో, అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగానే ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయ అవకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.